పొద్దుగాల లేస్తే నాష్ట కంటే మొదలు నలుగురితోని తిట్లే ఎక్కువ తింటున్నట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇందిరమ్మ ఇల్లిస్తామని ఇగరంతో చెప్తే ముద్దుగా ముగ్గు పోసి కొత్తవి కట్టించి పాలు వంగించుకోర్రి పండుగ చేసుకోర్రి అని చెప్తారేమో అనుకుంటే బీఆర్ఎస్ హయాంలో కట్టించిన డబల్ బెడ్రూమ్ లోనే కాంగ్రెస్ సర్కార్ నాకు గట్టించింది అని చెప్పుకునే పనులున్నారట. భద్రాచలంలో ఏఎంసీ కాలనీలా కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇళ్లకు కాంగ్రెస్ రంగులేసి ఇందిరమ్మ ఇల్లు అనుకుంటా పంచబట్టిరట ఆఫీసర్లు. ఓ షీకాత పాడుగాను మంది కూటిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకున్నట్టే ఉంది. షీ మరీ గింత గలీజా అనుకుంటా మస్తుగానే మాటలన పట్టిర్రు ఈ 3 రంగుల పెయింట్ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఇక్కడ ఇంకా గమ్మత్ ముచ్చట ఏందంటే ఇదే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండంగా ఇవే డబల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి హాన్ పార్టీ లీడర్లు మాట్లాడుకుంటా ఏమిన్లివి గోడలు ఊసిపోయే తట్టున్నాయి, చెత్తు కూలిపోయే తట్టుంది, దర్వాజాలు గట్టిగా దగ్గరకేస్తే దడేళ్ళ కింద పడే తట్టున్నాయి, సీకులు తేలి షీపుగా గానొస్తున్నాయి అనుకుంటా బద్నాం చేసి బండలు ఎత్తేసిర్రు. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒట్టి కాంగ్రెస్ రంగులేసి ఇందిరమ్మ ఇల్లు రెడీ అని ఇగిలించుకుంటా చెప్తుర్రా అనుకుంటా లాజిక్లతోని ఒక తీరు గార్చుకోవట్టిర్రు ఇంకొందరు. బీఆర్ఎస్ కట్టించిన ప్రాజెక్టులు కరెక్ట్ లేవంటారు. కానీ అవే నీళ్లతోని 1000 ఎకరాలు వండినాక వచ్చి రైతు పండుగలని కాంగ్రెస్ ఖాతాలు వేసుకొని సంబరాలు చేసుకుంటారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు బాలేవంటారు. కానీ అవే వంచి క్రెడిట్ కొట్టేద్దామని చూస్తారు. వారెవ్వా అనుకుంటా సెటైర్లతోని ఘాటుగానే ఆడుచుకుంటారు ఇంకొందరు. ఇంక 4 ఏళ్లల్లో ఇసొంటి ఇగరం తక్కువ పనులు ఎన్ని చేస్తారో ఏమో అనుకుంటా నారాజు కాబట్టిర్రు మార్పు పాలన మీద మస్తు ఆశలు పెట్టుకున్న జనాలు.